కొంతమంది పేషెంట్స్కి ఆర్టిఫిషియల్ ఫీడింగ్ ఇవ్వడానికి డైరెక్ట్ ఇంటెస్టైన్లో ఒక ఫీడింగ్ ట్యూబ్ పెడతాం. దానికి చాలా రీజన్స్ ఉంటాయి ఫీడింగ్ ట్యూబ్ పెట్టడానికి. ఒకవేళ న్యాచురల్ వేలో పేషెంట్ డైట్ సరిగ్గా తీసుకోకపోతే, ఆర్ అది సఫిషియెంట్ కాకపోతే, ఆర్ అప్పర్ అబ్డామిన్ అంటే పొట్టలో అయినా కానీ, ప్యాంక్రియాస్లో అయినా కానీ, చిన్న పేగులో అయినా కానీ ఏమైనా బ్లాక్ ఉంటే, ఏమైనా డిజీజ్ ఉంటే ఆర్టిఫిషియల్ ఫీడింగ్ పెడతారు. కొందరు యాసిడ్ ఇంకా ఆల్కలీ తాగుతారు. ఆ తాగడం వల్ల ఆ పేగు దారి బ్లాక్ అవుతుంది. అట్లాంటివి పేషెంట్స్కి కూడా ఫీడింగ్ జిజోనోస్టమీ పెడతారు. ఆ ఆర్టిఫిషియల్ ఫీడింగ్ కేర్ ఎలా తీసుకోవాలనేది మీకు స్పెషల్ సపరేట్ వీడియో చేయబోతున్నాను, బికాజ్ అది చాలా ఇంపార్టెంట్. ఫీడింగ్ ట్యూబ్ మీకు నాట్ ఈవెన్ ఫీడింగ్ కంటిన్యూ చేయడానికి, మీ బాడీలో లాస్ అయిన ప్రోటీన్స్ని, లాస్ అయిన ఎనర్జీని బిల్డ్ చేయడానికి ఒక ఫీడింగ్ ట్యూబ్ ఒక సర్జన్ పెడతారు. ఆ ఫీడింగ్ ట్యూబ్కి ఎట్లాంటివి కేర్ తీసుకోవాలి? ఫస్ట్ అయితే లోకల్ హైజీన్. ఫీడింగ్ ట్యూబ్ పక్కన మీరు డైలీ క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలి. ఫీడింగ్ ట్యూబ్ చుట్టూ ఏమైనా లీక్ ఉంటే ఇమీడియట్గా సర్జన్కి ఇన్ఫార్మ్ చేయాలి. అండ్ ఆ హోల్ వైడ్ అయితే ఒక సర్జన్ స్టిచ్ చేసి ఆ హోల్ని కొంచెం క్లోజ్ చేసి నేరో చేస్తారు. అది ఒకటి. దాని తర్వాత లీక్ కాకుండా ఉండడానికి మీరు డైలీ ఆ ఏరియాని వాష్ చేయాలి అండ్ డ్రైగా మెయింటైన్ చేయాలి. దీంతోపాటు మీరు ఫీడింగ్ ట్యూబ్లో ఇచ్చిన ఫీడ్ లిక్విడ్ కంపోనెంట్ ఎక్కువ ఉండాలి. దాంట్లో ఇచ్చిన ఫీడ్లో సాలిడ్ పార్టికల్స్ ఉండకూడదు. యాట్ ది మోస్ట్ ఒక పేస్ట్ లాగా ఉండాలి, ఒక సెమీ సాలిడ్ ఉండాలి. ఒక 20 సిరీస్ సిరింజ్తో అయినా కానీ, లేకుంటే ఒక బ్యాగ్తో అయినా కానీ కంటిన్యూస్గా ఒక ఫీడ్ ఇవ్వాలి. ఫీడింగ్ అమౌంట్ ఒక సర్జన్ మీకు ఏం అడ్వైజ్ చేస్తారు, అవర్లీ ఎంత మీకు ఎంఎల్ ఇవ్వమంటారో అది ఫాలో చేయాలి. అండ్ దాంతోపాటు ఫీడ్ ఇచ్చిన ప్రతి ఒక్కసారి ఒక 15 to 20 cc సిరెంజ్ తీసుకొని దాంట్లో ఓన్లీ సలైన్ తీసుకొని ఎవ్రీ ఫీడ్ తర్వాత ఫ్లష్ చేయాలి. ఫ్లష్ ఎందుకు చేయాలంటే పార్టికల్స్ ఆ ఫీడింగ్ ట్యూబ్లో బ్లాక్ చేసినవి ఎంబటే అవి ఫ్లష్ అయి ఇంటెస్టైన్ లోపలికి వెళ్ళిపోతాయి. మీరు దానికి నెగ్లెక్ట్ చేస్తే ఆ పార్టికల్స్ అట్లనే ఉండిపోయి ఒక క్రస్ట్ ఫామ్ అయ్యి ఆ ట్యూబ్ని బ్లాక్ చేస్తుంది. సో మీరు అది అవాయిడ్ చేయడానికి ఫీడ్ ఒక లిక్విడ్ని ఇవ్వాలి. లిక్విడ్ ఆర్ సెమీ సాలిడ్ కాకుండా ఒక పేస్ట్ లాంటివి ఫీడ్ ఎక్కువ ప్రిఫర్ చేయాలి. అండ్ బాగా దానికి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసి లిక్విడ్ సూప్ మాదిరి చేసి ఆ ఫీడింగ్ ట్యూబ్లోకి వెళ్ళి ఇవ్వాలి. ఫీడింగ్ ఇచ్చిన ప్రతి ఒక్కసారి ఫ్లష్ చేయాలి. ఫ్లష్ చేసిన తర్వాత ఫీడింగ్ ట్యూబ్ చుట్టుపక్కల ఉన్న నీట్నెస్ కూడా బాగా హైజీన్ కూడా మెయింటైన్ చేయాలి. ఫీడింగ్ ట్యూబ్ చుట్టూ లీక్ ఉంటే ఒక సర్జన్కి కన్సల్ట్ అవ్వాలి. ఫీడింగ్ ట్యూబ్ చుట్టూ ఉన్న స్కిన్ రెడ్ అయిపోతే, మీకు పెయిన్ ఉంటే, దురద ఎక్కువ ఉంటే, ఆర్ ఫీడింగ్ ట్యూబ్ పక్కన స్వెల్లింగ్ ఉంటే ఇమీడియట్గా ఒక సర్జన్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి. అండ్ ఫీడింగ్ ట్యూబ్ని ఫీడింగ్ ఇయ్యకున్నప్పుడు అది కవర్ చేసి స్టమక్ దగ్గర యాంకర్ చేసేయాలి. ఒక ప్లాస్టర్, ఒక టేప్ అప్లై చేయాలి. దానికి పుల్ చేయడం అనేది, లాగడం అనేది చేయకూడదు. ఫీడింగ్ ట్యూబ్ని పర్పస్ మీట్ అయిన తర్వాత ఒక సర్జన్ మీకు ప్రాపర్ వేలో ఆ ఫీడింగ్ ట్యూబ్ రిమూవ్ చేస్తారు. మీరు అది లాగడానికి, తీయడానికి ప్రయత్నించకూడదు.